అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి అనిత తదితర నాయకులు పాల్గొన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశాలతో తిరంగా ర్యాలీలు నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. పహల్గామ్లో పర్యాటకులను అతి దారుణంగా కాల్చి చంపారు. మన తెలుగువారు కూడా 2 ప్రాణాలు కోల్పోయారన్నారు మంత్రి అనిత. ఆపరేషన్ సింధూర్కు 2 మహిళల నాయకత్వం వహించారని తెలిపారు. పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించారన్నారు. మనం పాకిస్తాన్పై కయ్యానికి కాలు దువ్వలేదని, పాకిస్తాన్ ప్రజలపై మనం ఎలాంటి దాడులు చేయలేదని స్పష్టం చేశారు మంత్రి అనిత. ఇక మన దేశంలో భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న మతాలు వారున్నారని గుర్తు చేశారు. మన ఐక్యతను దెబ్బతీసేలా పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుందన్నారు మంత్రి అనిత. 23 సంవత్సరాల మురళీ నాయక్ మృతి చాలా బాధాకరమన్నారు. రైల్వేలో మురళీ నాయక్ ఉద్యోగం వచ్చినా దేశ రక్షణ కోసం సైన్యంలో చేరారన్నారు. ఇక వారి కుటుంబ సభ్యులు నాకు తెలియజేశారని తెలిపారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులకు మనం అండగా ఉండాలని తెలిపారు అనిత. Very good. Hey, అతి దారుణంగా కాల్చి చంపిన పరిస్థితి. అలా జరిగిన కాల్పుల్లోని మనకి తెలుసు, వైజాగ్ నుంచి చంద్రమౌళి గారు, అదేవిధంగా నెల్లూరు కావలికి సంబంధించిన మధుసూదన్ గారు, మన తెలుగు వాళ్ళు కూడా అందులో చనిపోయారు. సుమారుగా 26 మందిలో 2 తెలుగు వాళ్ళు కూడా అందులో చనిపోవడం జరిగింది. అక్కడ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా అలర్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా మృతదేహాలు ఇక్కడ తీసుకొచ్చి గవర్నమెంట్ లాంఛనాలతో అక్కడ మనందరం కూడా వాళ్ళ గవర్నమెంట్ సపోర్టివ్తో అక్కడ దహన సంస్కారాలు కూడా చేసి వాళ్ళందరినీ కూడా మనందరినీ కూడా ఒక సానుభూతి తెలియజేసాం. ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చాం. కానీ తర్వాత స్టార్ట్ అయింది అసలు విషయం అంతా కూడా. ఏ మహిళల ముందైతే వాళ్ళ భర్తల ప్రాణాలు తీసారో, ఏ తల్లి ముందైతే ఆ కొడుకు ప్రాణాలు తీసారో, ఏ పిల్లోడు కొడుకు ముందైతే తండ్రి ప్రాణాలు తీసారో, కంపల్సరీగా వాళ్ళ మీద మనం ఆత్మస్థైర్యాన్ని నింపాలి భారతీయుల్లో.